అంటే సోషల్ మీడియా వేదికగా బిల్ గేట్స్ లాంటి వాళ్ళే ఆ! ఎప్స్టీన్ ఫైల్స్ విషయంలో చాలా మంది క్వశ్చన్ చేస్తున్న టైంలో ఆయన డైరెక్ట్‌గా చెప్పడం జరిగింది. ట్విట్టర్ వేదికగా ఆయన ఒక అవును. మాట అన్నాడు. ఆ ఫ్రెండ్‌షిప్ అనేది నాకు తలుచుకుంటేనే అదొక పీడకల లాంటిది. హ్మ్. దాని గురించి అంటే సంథింగ్ ఈ రకంగా ఆయన రాసుకొచ్చారనమాట అవునండి. ట్విట్టర్ వేదికగా. అవునవును. అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేసినట్టే కదా! ఇవన్నీ చేసినట్టు. లేదండి. ఇదంతా కూడా ఈ ఫ్రెండ్‌షిప్ అనేటువంటిది ఒక పీడకల లాంటిది అనేటువంటిది చూస్తే, ఇలాంటి వ్యక్తితో మా ఫ్రెండ్‌షిప్ ఉన్నాదా? అనేటువంటిది ఒక యాస్పెక్ట్ వస్తుంది. రెండో యాస్పెక్ట్ ఏంటి అంటే, బిల్ గేట్స్ మీద ఇప్పుడు చాలా ఎలిగేషన్స్ వచ్చినియి. 22 సార్లు ఆ బ్లాక్ బుక్‌లో అవును. ఆయన పేరు ప్రస్తావించడం జరిగింది. అవునవును. సో, ఇవన్నీ కూడా ఒకటండి ఇక్కడ దే ఆర్ మెనీ రీజన్స్ అండి. ఈవెన్ ఇండియన్స్ యొక్క పేర్లు కూడా ప్రస్తావించడం జరిగింది. అందులో ముగ్గురు ప్రధానంగా ఉన్నారు. ఉన్నటువంటి వ్యక్తుల పేర్లున్నాయి. అవును. ప్రస్తావించడం ఇప్పుడు పేర్లు ఉండడం వేరు, ప్రూవ్ అవ్వడం వేరండి. అదే అంటున్నాను. ఒక ఇంటర్నేషనల్ హ్యూమన్ ట్రాఫికర్ అయినటువంటి జెఫ్రీన్ ఎప్‌స్టీన్ ఎవరైతే ఉన్నారో, అతని యొక్క కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అపరాధులే అని భావించడం తప్పు. అంటిల్ అన్‌లెస్ మన కంటితో చూసినా, మన చెవులతో విన్నా, మనం ఏమన్నా నమ్మాలి అనేటువంటిది ఉండాలి. సో, ఇప్పుడు మనం డైరెక్ట్‌గా చూడలేం కాబట్టి, ఆ ఫైల్స్ అనేటువంటివి బయటికి రిలీజ్ అయినా. ఇప్పుడు ఏంటంటే అనదర్ క్వెషన్, ఈ ఫైల్స్ చాలా రిలీజ్ కాలేదు. అన్‌రిలీజ్డ్ ఫైల్స్ చాలా ఉన్నాయి. వీళ్ళు ఎవరైతే ఈ వీవీఐపీస్ సో కాల్డ్ వీవీఐపీస్ ఉన్నారో వీళ్ళందరూ కూడా ప్రెషర్ తీసుకొస్తున్నారు. దాన్ని బయటికి తీసుకురావట్లేదు. కారణం ఏంటి అంటే దేశాధ్యక్షుల యొక్క పీఠాలు కదిలేటువంటి అవకాశాలు ఉన్నటువంటి ఫైల్స్ అని చెప్పేసి అంటున్నారు. ఇది ప్రజల్ని నమ్మించడానికి చాలా బాగుంది ఇది. కానీ యాక్చువల్‌గా అది ఉన్నాదా లేదా అనేటువంటిది అది రిలీజ్ అయితేనే గాని మనం చెప్పలేం. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటి అంటే అండి యెస్ దేర్ మైట్ బి సమ్ స్కోప్ అండ్ దేర్ మైట్ నాట్ బి సమ్ స్కోప్ ఆల్సో. ఉన్నది అనేటువంటిది ఎంత వాస్తవమో, లేదు అనడానికి కూడా అంతే వాస్తవం ఉందండి. అంటిల్ అన్లెస్ దే ఆర్ ప్రూవెన్ గిల్ట్ యూ కెనాట్ కన్ఫర్మ్ అండి. ఇప్పుడు ఆ ఎప్స్టీన్ ఫైల్స్‌కి సంబంధించి చాలా మంది కూడా ప్రాణాలతో లేరు బేసిక్‌గా చెప్పాలంటే. యెస్. యెస్. ఈవెన్ యెస్. ఎప్స్టీన్ సైతం కూడా. అయితే నాకొకటి చెప్పండి ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ మీరే ఇందాక మన ఇద్దరి మధ్య ఒక ప్రస్తావన వచ్చింది. హ్మ్. ఒకానొక ఇంటర్వ్యూలో ఎప్స్టీన్ వాస్ ఎ టెర్రిఫిక్ గాయ్ అని అవును. చెప్పినటువంటి పదం ఏదైతే ఉందో ఇప్పుడు అదే ఎప్స్టీన్ గురించి సమాధా ఛానెల్‌లో మాట్లాడితే ప్రూవ్ చేయాలి కదా! అని చెప్పేసని ఆయన మాట్లాడడం కూడా జరిగింది. సో వాట్ వి హావ్ టు థింక్ అబౌట్ హిమ్ అంటే ఇక్కడ బేసిక్‌గా ఎప్స్టీన్ అనే వ్యక్తి ఒకటి కాదు, రెండు కాదు. ఈ క్రైమ్‌లో ఎక్కువగా పాలు పంచుకున్న వ్యక్తి ఎవరంటే డొనాల్డ్ ట్రంప్ అని చెప్పేసని. అందులో పదే పదే పేరు కూడా ఆ బ్లాక్ బుక్‌లో ఉండడం జరిగింది. అవునండి. రైట్. అయితే ఇలాంటి క్రిమినల్ మైండ్ సెట్స్ ఉన్న వ్యక్తులు అంటే వీళ్ళింకా హ్మ్. క్రిమినల్ అనే పదం కూడా చాలా తక్కువే వీళ్ళకి చెప్పాలంటే. అవును. ఎందుకంటే అది వింటుంటే ఒళ్ళిలో జలదరిస్తుంది. ఇలా కూడా అవును. ఉంటారా మనుషులు అని చెప్పేసి. అవును. నరరూప రాక్షసుల్లాగా అవునండి. కనబడుతున్నారు. సో అంటే ఏమనుకోవచ్చు అంటారు వీటి గురించి? ఇప్పుడు ట్రంప్ అనేటువంటి వ్యక్తి చాలా డిఫరెంట్ అండి. ఒక ప్రెషర్ టాక్టిక్స్‌ని ప్రయత్నిస్తూ అతనుకున్నటువంటి పర్సనల్ ఎజెండా చూడాలి. హ్మ్. ఫస్ట్ థర్డ్ టైమ్ హి వాంటెడ్ టు బికమ్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. థర్డ్ టైమ్. ఎందుకంటే ఈ రోజు వరకు అక్కడ ఆ స్కోప్ లేదు, ఆ చరిత్ర లేదు. హ్మ్. చరిత్ర సృష్టించాలనుకుంటున్నాడు. హ్మ్. నోబెల్ శాంతి బహుమతి తీసుకోవాలనుకుంటున్నాడు. హ్మ్. అలాగే ప్రపంచానికి పెద్దన్న పాత్ర. అమెరికా ఒకప్పుడు పెద్దన్నగానే ఉండేది. తర్వాత అధ్యక్షులు వచ్చినప్పుడు అందరితో కూడా ఫ్రెండ్లీ రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ, కార్డియల్ రిలేషన్స్ ముఖ్యంగా ఇండియాతో మంచి మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ వెళ్ళిపోతున్నటువంటి తరుణంలో కొరడా పట్టుకుని అసలు హూ ఈజ్ హి? వెనిజులా అధ్యక్షుడిని లిఫ్ట్ చేసి వెళ్ళిపోయి అతనికి శిక్ష విధిస్తాను అని చెప్పేసి చెప్పడానికి ఓకే అతను తప్పే చేసి ఉండొచ్చు. అసలు ఎవరైనా యుఎన్ఓ అనేటువంటిది ఒకటి ఉంది కదా! యుఎన్ఓలో వీటీ పవర్ ఉన్నటువంటి అమెరికా అధ్యక్షుడు ఈయన ఈయన పాత్ర? సో, ఇవన్నీ కూడా చూస్తుంటే హి వాంటెడ్ టు ప్రూవ్ స్పెషల్లీ ప్రపంచ దేశాల్ని గడగడలాడిస్తున్నాడు. అతని యొక్క మోనార్కిజంతో, ఆ టారిఫ్‌లతోనూ రకరకాలైనటువంటి యుద్ధాలు ప్రకటిస్తున్నాడు. డైరెక్ట్‌గా యుద్ధం చేయకపోవచ్చు. కానీ ట్రేడ్ వార్‌ఫేర్ అనేటువంటిది జరుగుతుందండి. ఆర్థిక యుద్ధం అనేటువంటిది చేస్తూనే ఉన్నాడు. ఇలాంటి టైంలో అతన్ని కంట్రోల్ చేయవలసినటువంటి ఒక ఆయుధం కావాలి. అసలు ఈ టైంలోనే ఎందుకు రిలీజ్ అయిందది? ఇంకా డొనాల్డ్ ట్రంప్‌కి 3 ఏళ్ళు ఆయన పదవీ కాలం ఉంది. అవునండి. ఉంది అనగా ఇలాంటి మిడిల్ ఆఫ్ ద టైమ్‌లోనే మీరు అన్న మాటకే వద్దాం. ఎందుకొచ్చిందంటారు? ఎవరు తీసుకొచ్చారు మేబీ అంటారు? డెమోక్రటిక్ పార్టీ యొక్క పాత్ర కూడా ఇందులో ఉండాలి. ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి వాస్తవాలున్నాయి. ప్రపంచానికి తెలియాలి. ట్రంప్ అనేటువంటి వ్యక్తి ఏం చేశాడు? ట్రంప్‌తో పాటు ఈ సో కాల్డ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్స్ కావచ్చు, బిజినెస్ టైకూన్స్ కావచ్చు, వెల్ రినోన్డ్ పర్సన్స్ కావచ్చు, వీళ్ళందరి యొక్క చరిత్రలు బయట పెట్టాలి. బయట పెట్టిన తర్వాత వీళ్ళందరూ కంట్రోల్‌లోకొస్తారు అనేటువంటిది. అండ్ దీని వెనకాల మనకి డెమోక్రటిక్ పార్టీ యొక్క ప్రమేయం ఉన్నా సరే ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఇన్ని సంవత్సరాలు బయటికి రాంది ఈ టైంలోనే ఎందుకొచ్చింది? అసలు రెండోది మనకి 2019 ఆగస్టు 10వ తారీఖున ఈయన చనిపోయాడు. ఎవరు? ఎప్స్టీన్. ఎప్స్టీన్. హ్మ్.
చనిపోయినప్పుడు అసలు ఒక జైల్లో ఉన్నటువంటి వ్యక్తి, కరెక్షనల్ సెంటర్‌లో ఉన్నటువంటి వ్యక్తి, స్ట్రిక్ట్ మానిటరింగ్‌లో ఉన్నటువంటి వ్యక్తి ఎలా చనిపోగలుగుతాడు? ఆ రోజు చనిపోయినటువంటి కెమెరాలు రోజు ఎందుకు కెమెరాలు ఆఫ్‌లో ఉన్నాయి? ఇట్ ఆల్వేస్ షోస్ అండి. అధ్యక్షుడిగా ఎవరున్నారప్పుడు? డొనాల్డ్ ట్రంప్. ట్రంప్ ఉన్నాడు. అంటే ట్రంప్ ఇతన్ని తప్పించాడా ఆ స్థానం నుంచి? లేదా ఇతనే చంపించాడా? ఎందుకంటే ట్రంప్‌కి ఆ థ్రెట్ అతను బతికున్నంత కాలం ఇప్పుడు బ్రిటన్ రాకుమారుడికి ఏం జరిగింది? అతని మీద వచ్చినటువంటి ఎలిగేషన్స్ వలన అతనుకున్నటువంటి రాచరికమైనటువంటి ఆయన యొక్క గౌరవపరమైనటువంటి పదవులన్నిటిని కూడా తొలగించడం జరిగింది. అవును. అండ్ ఈవెన్ బ్రిటన్ రాణి కూడా ప్రకటించింది, మేము సిగ్గుపడుతున్నాం ఇలాంటి వ్యక్తి మా రాజకుటుంబంలో ఉన్నందుకు. అసలు రాజకుటుంబంలో ఇలాంటి బుద్ధులు ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారా అనేంత వరకు వచ్చిందండి. సో ఆ పతనం అయిపోవడం చూశాడు. కాబట్టి ఇతనికి ఒకటే, ఇతను బతికున్నంత కాలం ట్రంప్‌కి ప్రమాదం అనేటువంటిది ఉంది. కాబట్టి అతనిది సెల్ఫ్ డెత్ అనేటువంటిది డిక్లేర్ చేయడం అంటే చాలా జైల్లోనే కాంట్రోవర్సీ. పెద్దవాళ్ళ పేర్లు ఎవరు కూడా రాకూడదు. వీరు ఆల్రెడీ జైలుకెళ్ళాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో జైల్లోనే సజీవ సమాధి చేసేయాలి. సాక్ష్యాలు కూడా సమాధి చేసేయాలి సాక్ష్యాలు అని. కూడా సమాధి చేసేయాలి. కానీ చచ్చిపోయినా కూడా ది బ్లాక్ బుక్ అనే పేరుతోటి ఇంకా హింసిస్తూనే ఉన్నాడని అనుకోవచ్చా మనం? అనుకోవచ్చు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మ్యాక్స్‌వెల్‌కి శిక్ష పడడం అనేటువంటిది ఏదైతే ఉందో 20 సంవత్సరాల శిక్ష, ఆ డాక్యుమెంట్స్ బయటకు వచ్చింది. పబ్లిక్ డాక్యుమెంట్ అయిందండి. ఓకే. ఓకే. దాన్ని చాలా వరకు వీళ్ళు ఏం చేశారు, ఫస్ట్ ఏంటంటే అండి, ఇప్పుడు మొదటిసారి 2019లో ఆయన పట్టుబడ్డం కాదు. దానికి 2013లోనే హ్మ్. ఇతన్ని అరెస్ట్ చేసినప్పుడు ఈ దేశ అధ్యక్షులు వీళ్ళందరూ కూడా స్వీట్ హార్ట్ డీల్ అని చెప్పేసి ఒక డీల్ చేసుకున్నారు. ఏంటా డీల్ అంటే, మా పేర్లేమి నువ్వు బయట పెట్టొద్దు. నేను ఒక మాట అన్నాను, మీకు గుర్తుందా? వీళ్ళందరికీ ప్రైవేట్ పార్టీలు ఏర్పాటు చేసినప్పుడు అక్కడ సీక్రెట్ కెమెరాలు పెట్టాడు. వీళ్ళు ఆ యొక్క హ్యూమన్ ఫ్లెష్ తింటున్నప్పుడు కానీ, లేకపోతే వీళ్ళు ఈ చిన్న పిల్లలతో ఘోరాతి ఘోరమైనటువంటి వాళ్ళని హింసించడం లాంటి కార్యక్రమాలు చేసినప్పుడు అవన్నీ రికార్డ్ అయ్యి ఉన్నాయండి. వాటిని దగ్గర పెట్టుకున్నాడు, బ్లాక్మెయిల్ చేశాడు. సింపుల్గా చెప్పాలంటే స్వీట్ హార్ట్ డీల్ అని చెప్పేసి ఒక డీల్ చేసుకుని, ఈ అత్యంత హేయనీయమైనటువంటి నేరాలు ఏదైతే ఉన్నాయో ఆ నేరాలను జస్ట్ ఏ సింపుల్ హ్యూమన్ ట్రాఫికింగ్లో లోయెస్ట్ సెక్షన్స్ ఏదైతే ఉంటాయో వాటిని అప్లై చేసి 13 నెలల జైలుతో పక్కకు తప్పించేశారు. దాన్ని ఏమన్నారంటే స్వీట్ హార్ట్ డీల్ అని చెప్పేసి పేర్కొన్నారు. ఇప్పుడు ఓన్లీ హ్యూమన్ ట్రాఫికింగ్ ఒక్కటే ఇందులో ఒకటే. లేదు. ఇట్స్ నాట్ బియాండ్ దట్ అండి. హ్యూమన్ ట్రాఫికింగ్ బియాండ్ ఏంటి అంటే మనుషుల్ని చంపివేయడం ఏంటండి, నాకు అర్థం కాదు. 3 లక్షల మంది ఆడపిల్లల యొక్క జీవితాలు నాశనం చేయడం, కొంతమంది అందులో ఏమో మాయమైపోవడం. చిన్న పిల్లలు, మగ పిల్లలు సైతం కూడా ఉన్నారు. వాళ్ళ ఆర్గాన్స్ తీసేసి తలకాయలు కట్ చేసి సముద్రం లోపల డైరెక్ట్ గా వదిలేసే అంత ఇన్ఫ్లుయెన్స్. అది అది ఇంకా సైకలాజికల్, అదే అండి సైకలాజికల్ ప్రెషర్స్. ఇవి మనుషులు ఎంత ఎదుగుతారంటే వాళ్ళ ప్లెజర్ లెవెల్స్ కూడా అవి కూడా మారుతూ ఉంటాయండి. ఇప్పుడు ఏ సింపుల్ పర్సన్ మైట్ హ్యావింగ్ ఏ సింపుల్ జాయ్స్ ఇన్ లైఫ్. కానీ కొంత హైలీ ఇంటెలెక్చువల్ పీపుల్గా మారిన తర్వాత, లేదా హై లెవెల్ సొసైటీలో మారిన తర్వాత వీళ్ళలో ఉన్నటువంటి కొన్ని వైల్డ్ డిజైర్స్ ఏదైతే ఉంటాయో వాటిని ఫిల్ఫిల్ చేసుకోవడం కోసం ఇటువంటి వాళ్ళని ఆశ్రయిస్తూ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తుంటారు, బిజినెస్ గెయిన్స్ని సాధించడం కోసం, లేదా వాళ్ళకు ఉన్నటువంటి పరిచయాల్ని పెంచుకోవడం కోసం ప్రైవేట్ పార్టీలు అనేటువంటివి అరేంజ్ చేయడం, లేకపోతే వాటిని బ్లాక్మెయిల్ చేస్తూ వీళ్ళు ఈ దౌత్యపరమైనటువంటి ప్రయోజనాలు పొందడం. ఈవెన్ దేశాధ్యక్షులు కూడా వీళ్ళని ఉపయోగిస్తూ ఉంటారు. ఉపయోగించి ఆ ఫైల్స్ తీసుకుని బ్లాక్మెయిల్ చేసి నువ్వు ఈ పని చెయ్యి అనేటువంటిది. సో ఇలా బ్లాక్మెయిల్ టాక్టిక్స్ అనేటువంటి యూజ్ చేయడం, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ఈ వీళ్ళని అందరినీ కూడా ఏమంటారు, లేజెండ్ డిపార్ట్మెంట్ అంటారు. లేజెండ్ డిపార్ట్మెంట్ ఈవెన్ కార్పొరేట్స్లో కూడా వీళ్ళు కనిపిస్తూ ఉంటారు. ఈవెన్ పబ్లిక్ వర్క్స్ మనం కంప్లీట్ చేయడానికి బ్రైబ్స్ చేయవలసి ఉంటుందండి. నన్ ఆఫ్ ది కంపెనీ ఓనర్స్ విల్ బ్రైబ్ డైరెక్ట్లీ. దే హ్యావ్ వన్ డిపార్ట్మెంట్ కాల్ కార్పొరేట్ కమ్యూనికేషన్ అనో, కార్పొరేట్ లేజన్ అనో ఒక డిపార్ట్మెంట్ వింగ్ని ఏర్పాటు చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళు డైరెక్ట్గా వెళ్ళి ఆ గవర్నమెంట్ ఎంప్లాయీస్తో కానీ, లేకపోతే వీళ్ళు పని చేయించుకోవాలనుకున్నటువంటి డిపార్ట్మెంట్తో కానీ వెళ్ళి, సార్ మాకు ఈ పని కావాలి, ఈ ఫేవర్ చేసి పెట్టాలి, మీకు ఎంత డబ్బు కావాలి, కిక్ బ్యాక్స్ డైరెక్ట్గా, లేదా మీకు ఈ ఫేవర్ చేసి పెడతాం, లేదా మీకు ఒక ఇంటర్నేషనల్ టూర్ అనేటువంటిది మీకు ఏ సింగపూర్, అమెరికానో ఎక్కడికో మీకు టూర్ అరేంజ్ చేస్తాం, లేదా ఈ 5 లక్షలు 10 లక్షలు తీసుకోండి, మాకు ఈ పని చేయండి. ఒకవేళ కనుక ఇది విజిలెన్స్ డిపార్ట్మెంట్స్కి కానీ కరప్షన్ బ్యూరోస్కి కానీ దొరికితే ఎవరు చేశారు, మధ్యలో ఉన్నటువంటి మిడిల్ మ్యాన్ చేశారు. కానీ కంపెనీ ఇరుక్కోదండి. దానికోసం ఒక వింగ్ తయారు చేస్తారు. ఒక జెఫ్రీ ఎప్స్టీన్ అనేటువంటి వ్యక్తి కూడా ఈ విధంగానే వర్క్ చేశాడు.